ఇప్పుడు స్కిన్ గ్లోగా ఉండడానికి కోసం, గ్లో రావడానికి కోసం అని ఫ్రూట్స్ తినాలంటారు. అవును. ఆ ఫ్రూట్స్ తింటే నిజంగా స్కిన్ లో గ్లో వస్తుందా? అది ఎంతవరకు వాస్తవం అంటారు మీరు? మీరు అంది కరెక్టేనండి. స్కిన్ ఎప్పుడు కూడా అందంగా, గ్లోగా, వైబ్రెంట్గా, రేడియంట్గా అనేది అందరు కోరుకుంటారు. కలర్ ఎప్పుడు మంచిగా ఉండాలి, హెల్దీగా ఉండాలి. అదే కాకుండా ఇంకోటి ఏజింగ్ సైన్ అంటే ఎప్పుడు కూడా ఎంత ఏజ్ ఇచ్చినా కూడా మనం ఏజ్ని మనం దాచుకుంటాం కదా. మోస్ట్ ఆఫ్ ఏజ్ ఎవరు చెప్పుకోలేరు. ఎంత తక్కువ ఏజింగ్ కనిపిస్తే అంత బాగుంటారని ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఎవరికైనా కూడా ఎప్పుడు కూడా యంగ్గా కనిపించాలి, ఉన్న ఒక 10 మందిలో వెళ్ళినా మనం ఒక స్పెషల్గా ఉండాలి అని కోరుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. సో అలా ఉండడానికి అసలు ఏం చేయాలి మీరు అన్నది ఇందాక ఫ్రూట్స్ అనేది. సో వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అనేది 100% స్కిన్కి అండ్ హెయిర్కి చాలా మంచిది. ఏ విధంగా అంటే ఎంత కలర్ఫుల్ ఫ్రూట్స్ అండ్ ఎంత కలర్ఫుల్ వెజిటేబుల్స్ అంత తింటే అంత ఇందాక నేను చెప్పిన క్యారెక్టర్స్ అన్నీ కూడా మనం చేయొచ్చు. కలర్ఫుల్ ఫ్రూట్స్ అంటే గ్రీన్ యాపిల్, రెడ్ యాపిల్, స్ట్రాబెర్రీ, కలర్ఫుల్. చూడగానే ఇప్పుడు ఒక ఫ్రూట్ షాప్లో వెళ్తారు మీరు, ఏది కలర్ఫుల్ కొడితే ఫస్ట్ దానికే తీసుకోండి. మంచి గ్రీన్ యాపిల్ కనిపించింది అనుకోండి, గ్రీన్ యాపిల్ తీసుకోండి. స్ట్రాబెర్రీ కనిపిస్తే స్ట్రాబెర్రీ. సో ఇట్లా ఏది కలర్ఫుల్ మీకు అనిపిస్తే అది మీరు తీసేసుకోండి. డల్ గా ఉన్నాయి తీసుకోవద్దు. అదే కలర్ఫుల్ ఫ్రూట్స్, కలర్ఫుల్ రెడ్, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ ఇలాంటివి. అదే విధంగా వెజిటబుల్ షాప్కి వెళ్తాము, పోగానే ఇలా మంచి అన్నట్టు. ఇంకోటి పపాయ, క్యారెట్, బీట్రూట్. సో ఈ మనకి క్యాప్సికంలో కూడా గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్. సో ఇలా కలర్ఫుల్ టోటల్ 5 కలర్స్ అన్నట్టు. గ్రీన్, ఎల్లో, రెడ్, ఆరెంజ్, వైలెట్. ఈ మినిమం కంపల్సరీ ప్రతిరోజు మన ఇంట్లో ఉండాల్సిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్. ఓకేనా? ఎందుకు ఇవే కలర్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే వీటిలో మనకి చాలా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ అంటే విటమిన్ ఏ, సిఈ, వీటిని మనం యాంటీ ఆక్సిడెంట్ అంటాము. ఇవి మనకి ఏం చేస్తుందంటే మన సెల్ బాడీలో, హెయిర్లో కానివ్వండి, స్కిన్లో కానివ్వండి, ఎప్పుడు రిపేర్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా మనకి ఎవ్రీ 28 డేస్కి మన స్కిన్లో ఉన్న సెల్ కానివ్వండి, హెయిర్లో ఉన్నవి కూడా పోతూ ఉండాలి. ఎవ్రీ 28 డేస్కి అది పోతూ ఉండాలి, కొత్త స్కిన్ వస్తూ ఉండాలి. కొత్త స్కిన్ అంటే ఏంటి? అక్కడ ఉన్న సెల్స్ కంప్లీట్గా హెల్దీగా మెచ్యూర్ అవ్వడానికి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఇంకోటి మనకి ఏజ్ అయినా కొద్దీ మనలో ఆ కొల్లాజిన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అంటే ఏజింగ్ వాళ్ళకి ఏజ్ అవుతున్న కొద్దీ కొల్లాజిన్ అనేది ప్రోటీన్ అదొక తగ్గిపోతుంది కాబట్టి మనకి ఏజింగ్ సైన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే రింకిల్స్ రావడము, ఫోర్ హెడ్ మీద కానివ్వండి, సైడ్స్కి కళ్ళ దగ్గర కానివ్వండి, చిన్న చిన్న రింకిల్స్ రావడము, తర్వాత హోల్స్, చిన్న చిన్న పోర్స్ ఫామ్ అవ్వడము, ఇవన్నీ ఏజింగ్ సైన్ అన్నట్టు. అంటే ఏజ్ని ఎవ్వరూ ఆపలేము. ఓకేనా? బట్ 50 సంవత్సరాల వాళ్ళని 30లో కూడా చూపించవచ్చు, మనం కూడా అవ్వచ్చు అట్లా. సో ఏజింగ్ సైన్ మనం అవాయిడ్ చేస్తే తప్ప ఏజ్ని చేయలేము. సో మనం ఇప్పుడు మాట్లాడుతుంది సైన్ గురించి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్ అంత యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి కలర్ఫుల్ ఫ్రూట్స్లో ఆ కంప్లీట్ విటమిన్ ఏసీ అనేది ఉంటుంది. సో అందుకని మనకి స్కిన్ ఎప్పుడు కూడా బ్రైట్గా, హెల్దీగా ఫ్రూట్స్ తీసుకునే వాళ్ళకి ఉంటుంది. అండ్ ఫ్రూట్స్, వెజిటేబుల్లో కూడా ఎప్పుడు కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ఫైబర్ కూడా మనకి లోపల ఉన్న వేస్టేజ్ మెటీరియల్ అంతా కూడా బయటికి పంపిస్తుంది కాబట్టి బాగుంటుంది. అండ్ దీంతో పాటు ఇంకోటి ఏంటంటే ఉన్న ఫ్రూట్స్లలో కూడా గ్రీన్ యాపిల్. నేను అదే అడగబోతున్నాను. విన్నారా? గ్రీన్ యాపిల్ ఎప్పుడైనా తిన్నారా? గ్రీన్ యాపిల్ తిన్నాను, విన్నాను. అయితే ఆ గ్రీన్ యాపిల్ ఆ పైన ఏమంటారు, తొక్కన స్కిన్ ఉంటది కదా యాపిల్, అది కూడా ఏదో చాలా యూస్ఫుల్ అన్నట్టు విన్నాను. అది ఎంతవరకు వస్తామంటారు? సో ఇప్పుడు సామెత ఉంది కదా, ఒక యాపిల్ తింటే డాక్టర్కి దూరంగా అన్నట్టు. మీరు డైలీ ఒక గ్రీన్ యాపిల్ కనుక తింటే స్కిన్ డాక్టర్లకి, హెయిర్ డాక్టర్ దూరంగా ఉండొచ్చు. అవునా? అంత బెనిఫిట్ ఉంటుంది గ్రీన్ యాపిల్ స్కిన్కి. గ్రీన్ యాపిల్ లోపల కాదు నేను అనేది, ఆ గ్రీన్ యాపిల్ మీద స్కిన్ తొక్కలాగా ఉంటుంది గ్రీన్ కలర్, అది. సో దాంట్లో మనకి ఇందాక నేను చెప్పాను యాంటీ ఆక్సిడెంట్ అనేది రిచెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. గ్రీన్ టీ విన్నారా? గ్రీన్ టీ విన్నాను కదా, గ్రీన్ టీ తాగుతుంటారు. ఒక 4 గ్రీన్ టీ ఈక్వల్ టు ఒక ఆపిల్ స్కిన్ అన్నట్టు, అంత రిచెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది దానికి. అందుకనే ఈ కాస్మెటిక్ అంటే డర్మటాలజీలో ఎక్కువగా మనకి క్రీమ్ కానీ ఫేస్ వాష్లు కూడా
ఈ గ్రీన్ యాపిల్ స్కిన్ ఇంగ్రీడియంట్ బాగా కలుపుతుంటారు, ఎందుకంటే రిచెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి. ప్రతి ఒక్క ఫ్రూట్లో కూడా నిమ్మకాయలు కూడా విటమిన్ సి ఉంటుంది, అది కూడా ఒక యాంటీ ఆక్సిడెంటే. ఓకేనా? సో ఒక మామూలుగా జామకాయలు కూడా ఉంటుంది. ప్రతి ఫ్రూట్లో విటమిన్ ఏ ఒక్కొక్క ఉంటుంది, కానీ అన్ని కలిపిన హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఉన్నది ఈ గ్రీన్ యాపిల్ స్కిన్లో. ఈ గ్రీన్ యాపిల్ స్కిన్లో ఇంకేముంటుంది అంటే ఇందులో మనకి ఎక్కువగా ఫినాల్స్ అనేది ఉంటుంది. ఈ ఫినాల్ ప్రోడక్ట్ ఏం చేస్తుంది అంటే ఈ మన బాడీలో ఉన్న ఏదైతే ఈ పాడైపోయినవి అన్నీ అక్యుములేట్ అవుతూ ఉంటుంది కదా, వాటన్నిటిని మెల్లిమెల్లిగా పంపిస్తూ ఉంటుంది. ఆ పంపించడం వల్ల మనకి ఏముంటుంది అంటే మన స్కిన్లో ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిందంటే కొంచెం అంతా లూజ్ అయిపోవడము, స్కిన్ అంతా అట్లా అవుతుంది. ఈ ఎలాస్టిన్ కూడా ఎప్పుడు కూడా స్ట్రెంగ్త్గా ఉంటుంది, అంటే లూజ్ అవ్వకుండా స్ట్రెంగ్త్గా ఉంచుతుంది. ఓకే, సో అది. అండ్ ఇంకోటి దీనికి సేమ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది, మళ్ళీ యాంటీ ఇన్ఫెక్షన్ ప్రాపర్టీ ఉంటుంది. మనకి ఎప్పుడైనా చిన్న చిన్న గాయాలైనా కూడా, చిన్న చిన్న మైనర్ వూండ్స్ ఏమైనా అయినా కూడా దానంతా అదే హీల్ అయిపోతూ ఉంటుంది. సో దీనికి ఇంత మంచి క్యారెక్టర్ అనమాట ఈ గ్రీన్ యాపిల్ అని. అంటే తినడంతో పాటు ఈ ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చా? సో ఇది స్కిన్ కొంచెం ఇదిగా ఉంటుంది కదా, సో ఉట్టి స్కిన్ పీల్ చేసి తినలేము. కాకపోతే యాపిల్ పొట్టు తీయకుండా కొంచెం తింటే దాంతో పాటు ఫైబర్ కూడా మనకు వస్తుంది. ఆ పల్ప్లో ఫైబర్ ఉంటుంది కదా, సో ఈ స్కిన్ తీయకుండా స్కిన్తో పాటు మిక్సెడ్ జ్యూస్లో కూడా తీసుకోవచ్చు. ఆ స్కిన్ ఒకటి మనము అది పేస్ట్ లాగా అవ్వడం కష్టం కాబట్టి ఇంటర్నల్గా తినడమే మనకి చాలా మంచిది. ఓకే.